హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవిందా క్రికెట్. ఇటీవల వరల్డ్ కప్ ద్వారా వెలుగులోకి వచ్చిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర ఐపీఎల్ వేలంలో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అందరూ భావించారు. భారత గడ్డపై జరిగిన ఐసీసీ మెగా ఈవెంట్లో రచిన్ రవీంద్ర 3 సెంచరీలు బాది పరుగులు వెల్లడెత్తించాడు. దాంతో ఐపీఎల్ వేలంలో అతడి కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడతాయని, తద్వారా కళ్ళు చెదిరే ధర వస్తుందని అంచనా వేశారు. కానీ అవేవీ జరగలేదు. నేటి ఐపీఎల్ మినీ వేలం రచిన్ రవీంద్ర కనీస ధర 50 లక్షలు కాగా, అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ఆసక్తి చూపించాయి. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ బాగా చౌకగా 1.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఈ వేలంలో 4 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో పడ్డాడు. శార్దూల్ ఠాకూర్ కనీస ధర 2 కోట్లు కాగా, అతనిని చెన్నై ఫ్రాంచైజీ దక్కించుకుంది. శార్దూల్ గతంలోనూ చెన్నై జట్టుకు ఆడాడు. చూడాలి మరి రచిన్ రవీంద్ర ఏ విధంగా ఆడబోతున్నాడు. ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడబోతున్నాడు కాబట్టి రచిన్ రవీంద్ర ఏ ప్రెజర్ లేకుండా కూడా బాగా ఆడితే నెక్స్ట్ ఇయర్లో అతనికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని ఐపీఎల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.